మన పౌరాణికాల కాలంలో బంగారము, వెండి, వజ్రాలు అనేటటువంటిది ఒక్క 5% పబ్లిక్ చేతిలో ఉన్నది. అప్పటి ఆస్తి ఏది అంటే ఆలుమందలు అంటారు. అంటే ఆవులు, గేదెలు, మేకలు ఇవి ఎన్ని ఉంటాయో దాన్ని బట్టి వాళ్ళ ఆస్తిని లెక్కేసేవాళ్ళు. ఒక్కసారి మనం గుర్తుకు తెచ్చుకుంటే ఏదైతే మహాభారతంలో గోగ్రహణం అన్నటువంటి పార్ట్ ఏదైతే ఉందో ఆ రోజున ఏంటది జరిగేది, పాండవుల్ని బయట పెట్టడం కోసం అని చెప్పి వాళ్ళకున్నటువంటి గోవులు ఎవరైతే విరాటుడి కొలువులో వాళ్ళు ఉన్నారు కాబట్టి అజ్ఞాతంలో వాళ్ళని బయట పెట్టడానికి కౌరవులు తీసుకెళ్లేది ఏంటి, విరటుడి ఉన్నటువంటి ఆవుల్ని, ఆలుమందల్ని ఎత్తుకుపోతుంటారు అన్నమాట. వాటిని కాపాడటానికి అర్జునుడు యుద్ధానికి దిగినటువంటి సందర్భం అదే విరాట పర్వం. అంటే ఆనాడే ఆవుల విలువ అంతుంది. సరే, మనకిప్పుడు ఆవుల విలువ తెలియట్లేదు. అందులో ఈ ప్రస్తుతం వచ్చేటప్పటికి రోడ్ల మీద వదిలేస్తున్నటువంటి వేళ అసలు ఆవుల విలువే తెలియట్లేదు. ప్రస్తుతం ఎవరైతే బెలూరస్, రష్యాకి ఆనుకుని ఉన్నటువంటి బెలూరస్ అధ్యక్షుడు అలెగ్జాండర్ లుకషెంకో చెప్తాడు, ఆవులు అనేటటువంటిది పవిత్రమైనటువంటి జంతువులు. ప్రపంచంలో ఎక్కడైనా సరే వాటికంటూ ఒక ప్రత్యేకత ఉంటుంది. వాటికి ప్రత్యేక క్యాంప్స్ నిర్వహించుకోవాలి మనము. ప్రకృతిని బ్యాలెన్స్ చేయగలిగేటటువంటి సిస్టమ్ వాటి దగ్గరే ఉంది. బంగారము, ఫారిన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్ ఎట్లాంటిదో ఆవుని కూడా అంతే విలువైనదిగా భావించాలి అంటూ ప్రజలకు పిలుపునిస్తున్నారు.